దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సంపత్ అందిస్తారు. సంపత్, బిల్డింగ్ దగ్గర ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి? ఇప్పటి వరకు శిథిలాలను ఏమైనా తొలగించారా? చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు ఇక్కడ మొత్తం కూడా అధికార యంత్రాంగం ఇక్కడే ఉండి మొత్తం కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. దీంట్లో స్పష్టంగా మొత్తం కూడా అంటే ఈ బిల్డర్ కానీ లేదంటే భవనం నిర్మించినటువంటి వాళ్ళ కకృతి స్పష్టంగా కనిపిస్తోంది. 6 అంతస్తుల భవనాన్ని కట్టి మొత్తం కూడా రెంటల్స్ని ఎక్కువ కలెక్ట్ చేసుకున్నటువంటి కమర్షియల్ ఆస్పెక్ట్లో ఆలోచించడం వల్లనే ఈ ఉదంతం జరిగింది. ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతాన్ని మనం చూస్తున్నాం. మొత్తం కూడా ఈ ఏరియా దాదాపు చిన్నపాటి ఏరియా. మనం ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గల్లీ ఎంట్రన్స్ తీసుకుంటే ఆ ఏరియాలో మొత్తం కూడా అంటే ఒక వాహనం అంటే ఒక 4 వీలర్ ఒక జీప్ లాంటి కారు లాంటి వాహనాలు మినహాయిస్తే వేరే వెహికల్ రావడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ రెస్క్యూ చేపడుతున్నటువంటి ఈ జేసీబీ లాంటి వాహనాలు కూడా లోపలికి రావడానికి ఇబ్బందిగా మారింది. మొత్తానికి చిన్నపాటి కాలనీల్లో అలాగే ట్రాన్స్పోర్టేషన్ లేనటువంటి ఏరియాలు ఫైర్ ఇంజన్స్ లాంటి వెహికల్స్ తిరగడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి ఏరియాల్లో ఎక్కువగా బహుళ అంతస్తుల భవనాలకు పర్మిషన్ లేదు. కానీ అలాంటి భవనాలకు యథేచ్ఛగా పర్మిషన్ ఇచ్చేశారు. 6 అంతస్తుల భవనాలకు ఎలాంటి పర్మిషన్ లేదు. G+6 భవనం ఇక్కడ కట్టడం జరిగింది. దాదాపు గత ఏడాది 2015 సెప్టెంబర్ నుంచి ఈ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. అంటే ఏడాదికి పైగా కన్స్ట్రక్షన్ జరుగుతోంది. మొత్తం కూడా నిర్మాణం తుది దశకు చేరుకుంది. తుది దశకు చేరుకున్నటువంటి సమయంలో మొత్తం కూడా దాదాపు ఈ 12 నెలల సమయం గడిచినా కానీ ఇటువైపు GHMC అధికారులు కన్నెత్తి చూడలేదా, లేదంటే మామూలుగా మత్తులో పడి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు లాక్కొని యథావిధిగా కన్స్ట్రక్షన్స్ కంటిన్యూ చేశారనే విషయం పైన తెలుస్తూనే ఉంది. మొత్తానికి భాగ్యనగరంలో ఒక్క ప్లేస్ అని కాదు, ప్రతి ప్లేస్లో ఇలాంటి అక్రమ కట్టడాలు కుప్పలు తెప్పలుగా వెలుస్తూనే ఉన్నాయి. GHMC అధికారులు చర్యలు తీసుకుంటున్నాం, అలాగే ఏవైతే అక్రమ కట్టడాలున్నాయో వాటన్నిటిని కూల్చేస్తున్నాం, ఫైండ్ అవుట్ చేశామని చెప్తున్నారే తప్ప ఎక్కడా కూడా చర్యలు తీసుకోవడం లేదు అనేందుకు ఇది ఒక ప్రత్యక్ష తార్కాణంగా చెప్పొచ్చు. G+6 భవనం మొత్తం కూడా దాదాపు 360 గజాల భూమిలో కేవలం G+2 మాత్రమే పర్మిషన్ ఉంటుంది. అందులోనూ ఒకవేళ బహుళ అంతస్తుల భవనాలు కానీ కమర్షియల్ సంబంధించి రెంట్లకు ఇచ్చినటువంటి భవనాలను కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏరియా లొకేషన్ని అలాగే కాలనీలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడే చూస్తున్నాం దాదాపు మరొక వ్యక్తిని ఫైండ్ అవుట్ చేశారు. ఇప్పటికే ఒక మహిళను మరో చిన్నారిని తీయడం జరిగింది, వెలికి తీశారు. కానీ వెలికి తీసినటువంటి చిన్నారిని ఇప్పటి వరకు ఎవరెవరు ఉన్నారన్న విషయం పైన ఇప్పటికైతే క్లారిటీ రాలేదు. చూడాలి. మొత్తానికి దాదాపు హలో మొత్తం కూడా దాదాపు పేక మేడలా కూల్పినటువంటి భవనం లోపలికి వెళ్ళడానికి కానీ లేదంటే ఈ శిఖలాలను తొలగించడం చాలా ఇబ్బందిగా మారిందనేమని చెప్పాలి. రాత్రి నుంచి దాదాపు 10:30 గంటల సమయం నుంచి ఎడతెరిపి లేకుండా ఇక్కడ జేసీబీలు అలాగే రెస్క్యూ టీమ్స్ మొత్తం కూడా కంటిన్యూగా వర్కౌట్ చేస్తున్నాయి. అయినా శిఖలాలను తొలగించడం ఇబ్బందిగా మారింది. ఎందుకంటే చాలా తక్కువ ప్రాంతం 360 గజాల ప్రాంతంలో ఒకసారిగా కుప్పకూలినటువంటి భవనంలో మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఏరియాను కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కడా కూడా చిన్నపాటి భవనాలు అలాగే ఇరుగ్గా ఉన్నటువంటి సందులు, ఈ సందుల్లోకి వాహనాలు రావడానికి కూడా చాలా ఇబ్బందిగా మారింది. అధికార యంత్రాంగం అక్కడ ఉన్నటువంటి వాల్స్ని చాలా వరకు ఈ గల్లీలోకి వచ్చినటువంటి క్రమంలో చాలా వాల్స్ని ఇళ్లను కొలాప్స్ చేసి మరి లోపలికి రావడం జరిగింది. ఇక ఈ కాజాగూడ లాంటి ఏరియాలో ఒకప్పుడు ఇది గ్రామ వాతావరణం ఉండేది. ఇక్కడ ఇప్పటికీ గ్రామ పంచాయతీ లాంటి ఏరియా ఉండేది. కానీ కాలక్రమేణా దాదాపు రియల్ ఎస్టేట్ బూమ్ మొత్తం వచ్చిన తర్వాత ఇక్కడికి రియల్ ఎస్టేట్ సంబంధించిన బిల్డర్లు వాళ్ళంతా కూడా ఇటు వలస కట్టారు. మొత్తం భవనాలను భారీ ఎత్తున కన్స్ట్రక్షన్ చేసే ప్లాన్ చేశారు. మనం చూడొచ్చు ఈ భవనానికి ఆనుకున్నటువంటి, ఎందుకంటే ఇదంతా కూడా అంటే 6 అంతస్తుల భవనాన్ని 360 గజాల్లో నిర్మించడం ఒక ఎత్తు అయితే, దీనికి పక్కనే మరో కమర్షియల్ బిల్డింగ్ ని ఎస్టాబ్లిష్ చేయడం, అది మొత్తం కూడా అంటే చూడొచ్చు ఏదైనా భారీ ఎస్టేట్లో భారీ వెంచర్స్ లో ఎలాంటి కన్స్ట్రక్షన్ చేస్తారో ఎలాంటి ఇష్యూస్ ఉంటాయో దానిలాగా చేశారు. దాదాపు సుమారు 500 నుంచి 600 గజాల వైశాల్యం ఇది ఉంటుందని మనం చెప్పొచ్చు. దీనికి ప్రహరీ గోడ కూడా మొత్తం కూడా సిమెంట్ సంబంధించిన
ఒక మనం మొత్తం కూడా రాడ్స్ను వాడి ఒక స్లాబ్ మాదిరిగా మొత్తం కూడా కాంపౌండ్కి ఫిక్సింగ్ చేశారు. కానీ ఈ నిర్మాణం చేపట్టే క్రమంలో పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ స్ట్రెంత్ ఎంత చూద్దాం. మనం దాదాపు ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి లొకేషన్లో బాడీ ఇప్పటికే ఫైండ్ అవుట్ అయింది. ఇప్పటికే చిన్నారితో పాటుగా మరో మహిళను వెలికి తీసిన తర్వాత మరొక బాడీని వెలికి తీస్తున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం లెఫ్ట్ సైడ్ లో బిల్డింగ్ ఉన్నాం. అటువైపు వెళ్ళి ఆ బిల్డింగ్ దగ్గర డెడ్ బాడీని వెలికి తీస్తున్నటువంటి దృశ్యాలను చూద్దాం. నానక్రామ్గూడ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మేయర్ బొంతు రామ్మోహన్. శిథిలాల కింద నుంచి ఇద్దరిని సురక్షితంగా కాపాడామన్నారు. మరో డెడ్ బాడీని బయటకు తీసినట్లు చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్స్, పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అక్రమంగా నిర్మాణాలు జరపడం వల్లే భవనం కుప్పకూలిందన్న మేయర్ ఘటనపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఇప్పటికీ ఒక ఇద్దరు ప్రాణాలు కాపాడగలిగిన రిస్క్ ఆపరేషన్ ఒక డెడ్ బాడీ కూడా బయటపడడం జరిగింది. ఇంకా 10 మంది పైన అదల్పక్క ఉన్నారని చెప్పి ఐడెంటిఫై చేసినాం. మరి ఎంతమంది ఇవాళ ప్రాణాలతో ఉన్నారు, ఎంతమంది ఇవాళ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారనేది ఇలా వాటిని వీళ్ళని తొందరగా తీయాలని చెప్పి ఇలా రెస్క్యూ టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, మరి ఇలా ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు, మరి అన్ని కన్జర్వేషన్ డిపార్ట్మెంట్లు అన్ని కూడా ఇలా అవసరం కృషి చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే ఇలా పేక మేడల్లా కూలడంతో ఒక ఫ్లోర్ బై ఫ్లోర్ తీయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే కఠినమైన చట్టాలు, కఠినమైన చర్యలు, వాటికి సంబంధించిన కఠినమైన శిక్షలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇంకోటి ఇంప్లిమెంటేషన్ సీరియస్ గా చేస్తే ఇవి కొద్దిగా అరికట్టడానికి ఈజీగా ఉంటుంది అనేది మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇద్దామనేది ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఇద్దరు మాత్రం బయటపడితే వాళ్ళకి ఇవాళ ఇప్పటికే మేము హాస్పిటల్ జాయిన్ చేసినాం. వాళ్ళు సేఫ్ గా ఉన్నారనేది కొంత అవుట్ ఆఫ్ డేంజర్ ఉంది. ఒకతను మాత్రం శిథిలాల కింద చనిపోయినట్టుంది. పూర్తిగా అందరికి సమాచారం వచ్చినాక దాని మీద గవర్నమెంట్ తో కూడా మాట్లాడి గవర్నమెంట్ ఏమి చేయాలో, జిహెచ్ఎంసీ ఏమి చేయాలి, ఇక్కడ ఉన్న నష్టానికి కారణమైన వాళ్ళు ఏం చేస్తారనేది దాని మీద సమీక్ష చేసి సరైన న్యాయం చేస్తానికి సిద్ధంగా ఉంది. బాధ్యులైన వాళ్ళు కఠిన చర్యలు తీసుకుంటాం. క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయి. బిల్డింగ్ పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేస్తాం. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించాలని కోరుతున్నారు బాధిత కుటుంబాలు. శిథిలాల కింద దాదాపు 13 మంది దాకా చిక్కుకున్నారన్నారు. ఇప్పటికే ఇద్దరిని సురక్షితంగా బయటకు తీశారని చెబుతున్నారు. మిగతా వారిని కూడా రక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొడుకు కూతురు ప్రెగ్నెన్సీతో ఉంది. అక్కడ ప్రెగ్నెన్సీతో ఉండి అయిపోయింది. లేదు ప్రెగ్నెన్సీతో 3 ఫ్యామిలీలు ఏమో తెలియదు. విజయనగరం జిల్లా బలిగడ మండలం, విజయనగరం జిల్లా. 3 ఫ్యామిలీలు ఒక్క ఇంట్లోనే 5 ఫ్యామిలీ ఉన్నారు. 3 ఫ్యామిలీలు కావాలి. మేనకోడలు మేనల్లుడు అవుతారు. మరదలు అవుతుంది. 3 ఫ్యామిలీలు మరదలు అవుతుంది. ఎవరు కావాలి 9:30 అవుతున్నాయి టైము. అట్లానే నేను బట్టలు వేసుకోలేదు. అట్లనే వచ్చి చూస్తే దాకా మొత్తం లోపల వెళ్ళి వస్తుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళి అక్కడ పోయే వాళ్ళ ఆడుకున్న వాళ్ళు ఆడితే వాళ్ళ ఇంట్లో కూడా కిటికీలోకి వెళ్ళి మొత్తం పడిపోయినాయి. వాళ్ళు ఇంకా పిల్లలు విడిచిపోయినాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళి వస్తే అక్కడ చూస్తే
వాళ్ళు ఈయన వస్తుండే అప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చినాక కొన్ని పోలీసు వాళ్ళు వీళ్ళు మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే వాళ్ళు అందరినీ దూరం పంపిస్తున్నారు. 4 ఫ్యామిలీ ఉంటే వాళ్ళు 2 పిల్లలు ఉంటాయి, చిన్న పిల్లలు. అక్కడ నిలబడినా మేము, అక్కడ సప్పుడు వచ్చింది మాకి, సప్పుడు వచ్చి ఉరికి వచ్చినాం మేము. ఉరికి వస్తే అది 2 సెకండ్ల మొత్తం పడిపోయింది మేము. చిన్న బాబుని తీసిండ్రు, ఒక అమ్మాయిని తీసిండ్రు, హాస్పిటల్ పంపించిండ్రు. ఇంకో ఆయన ఉన్నాడు కానీ ఆయన వెళ్ళలేడు, ఇక తీస్తారో ఏమో తెలియదు. ఇప్పుడు హైదరాబాద్ లోని నానక్రామ్గూడలో ఘోర విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం రాత్రి 10 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. శిథిలాల కింద 5 కుటుంబాలకు చెందిన 13 మంది వరకు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు అధికారులు. ఇప్పటి వరకు ఓ మహిళ, ఓ బాబును ప్రాణాలతో బయటకు తీశారు. మరోవైపు ఓ డెడ్ బాడీని కూడా వెలికితీశారు. ప్లంబర్, కూలీలు, వాచ్మెన్ కుటుంబాలకు చెందిన వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. समझी वो किरान गिरी, वो नहीं गिर के वो बिल्डिंग गिर गई पीछे की. हम सीरियल देख रहे थे 9:30 को. अब वो प्रॉब्लम पूरा हमारे घर के ऊपर आ गया. घर वाले बाहर हो गए, बिल्डिंग तो टूट गई, हमारा कहीं भी तो जरिया भी नहीं है. थोड़ा डैमेज हो गया था हमारा बिल्डिंग, अब तो पूरा ही तोड़ दिए. एकदम गुफाम आ गया समझे, हम बर्मा लगाए तो फूट गया, ऐसा दिखा हमको. मेरा नाम बदरुद्दीन है. यहाँ पे देखा गया तो रात में हम बाहर गए थे तो आवाज लोग बोले कि यहाँ पे कुछ जलजला जैसा महसूस हो रहा, बोले तो आके देखे तो लोग बोले कि बिल्डिंग गिर गई. ये 1 साल से काम चल रहा था ये. तो ये इसका प्रॉब्लम क्या है बोलते, डबल सेलर खोदे, सेलर जो खोदते ना प्लेसमेंट, दो सेलर खोदे पार्किंग के वास्ते. तो और क्या है, कंस्ट्रक्शन भी ठीक नहीं है. और पेंट हाउस बोल के ऊपर डाला, वो एक्स्ट्रा डाला. इसको ओपनिंग करने वाले थे, उसमें ये गरीब लोग, इसमें मजदूर लोग काम करने वाले, वो लोग ही मरे चुके हैं. एक्चुअल इस पे तो एक्शन लेके बिल्डर पे केस करके ऐसे सिचुएशन फिर नहीं होना कहीं भी बोल के हम अंदर तो 3 लोग निकाले गए. 20 आदमी अंदर है बोल के सुन रहे, 3 लोग निकाले. इंशाल्लाह हम ये भी दुआ करेंगे वो लोग भी बच के निकलना बोल के हम सब यहाँ से प्रार्थना कर रहे हैं. उस समय हम लोग घर के अंदर थे, ऑटो बहुत जोर से आवाज आया तो फिर हम लोग बाहर निकले ना, पूरा धुआं था, हम लोग को कुछ दिख नहीं रहा था. एक 30 सेकेंड में बिल्डिंग गिरी. उसके बाद फिर है ना सब लोग ऐसे ही खड़ा रहा. लगभग 1 साल से बन रहा था और अभी कंप्लीट 2 महीना पहले हुआ. ऐसा नहीं कोई फैमिली शिफ्ट नहीं हुआ था, वो लेबर लोग काम कर रहा था. कितने थे लेबर टोटल? आई थिंक 14-15 था. हाँ, और कुछ लोग गांव गया हुआ था और कुछ नया लोग आया, तो कुछ लोग वैसा बता रहा है कि 20 आदमी था अंदर. वैसे हम लोग देखे थे तो 14-15 मेंबर्स था. बस नहीं सो पाया, इस वजह से नींद भी नहीं आ रही थी, ऊपर से लाइट भी नहीं था, टेंशन भी थी कि अंदर बहुत सारे लोग हैं, इसकी वजह से सो नहीं पाए हम लोग. यहाँ पे जगह नहीं है, वो बिल्डिंग को खाली करने के लिए जगह नहीं है, इसके वास्ते थोड़ा तोड़ना पड़ा. రాత్రి ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. కమిషనర్ జనార్దన్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్, టౌన్ ప్లానింగ్ అధికారులు స్పాట్ కు చేరుకున్నారు. రాత్రి నుంచి అక్కడే ఉండి మేయర్, డిప్యూటీ మేయర్ అధికారులు దగ్గరుండి సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులకు సలహాలు, సూచనలిస్తూ శిథిలాలను తొలగిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నరసింహారెడ్డి, పద్మారావు కూడా సహాయక చర్యలను దగ్గరుండి పరిశీలించారు.
అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రాత్రి నుంచి సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నాయి. ఇక 2 భారీ జేసీబీలతో శిథిలాల తొలగింపు జరుగుతోంది. స్పాట్లో 4 అంబులెన్స్లు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి ఈ 6 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. పక్కనే నిర్మిస్తున్న మరో భారీ భవనం సెల్లార్లు లోతుగా తీయడంతో ఆ ప్రభావం దీనిపై పడినట్టుగా అధికారులు భావిస్తున్నారు. 360 గజాల్లో నిర్మిస్తున్న ఈ 7 అంతస్తుల భవనమంతా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఓ ముద్దలాగా ఒకదానిపై ఒక ఫ్లోర్స్ పడిపోయాయి. దీంతో శిథిలాల తొలగింపు కూడా ఆలస్యమవుతోంది. సైబరాబాద్ సిపి సందీప్ శాండిల్య ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో మాదాపూర్ పోలీసులు 2 జేసీబీల సహాయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. నానక్రామ్గూడ ప్రమాదంపై ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులు వెంటనే సంఘటన స్థానానికి వెళ్లి సహాయక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి వివరాలు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. సహాయ చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఉపయోగించాలని సూచించారు. యుద్ద ప్రాతిపదికన శిథిలాల తొలగింపు చేపట్టాలని కూడా ఆదేశించారు. హైదరాబాద్ లోని నానక్రామ్గూడలో ఘోర విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం రాత్రి 10 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. శిథిలాల కింద 5 కుటుంబాలకు చెందిన 13 మంది వరకు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు అధికారులు. ఇప్పటి వరకు ఓ మహిళ, ఓ బాబును ప్రాణాలతో బయటకు తీశారు. ఇక మరోవైపు ఓ డెడ్ బాడీని కూడా వెలికి తీశారు. ప్లంబర్, కూలీలు, వాచ్మెన్ కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఈ శిథిలాల కింద చిక్కుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే రాత్రి ప్రమాదం జరిగిన విషయం తెలియగానే జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. కమిషనర్ జనార్దన్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్, టౌన్ ప్లానింగ్ అధికారులు వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. రాత్రి నుంచి అక్కడే ఉండి మేయర్, డిప్యూటీ మేయర్, అధికారులు దగ్గరుండి సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులకు సలహాలు, సూచనలు ఇస్తూ శిథిలాలను తొలగిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
బిల్డింగ్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందో డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. సంపత్, శిథిలాలను ఎంతవరకు తొలగించారు, ఇంకా ఎంత టైం పట్టే ఛాన్స్ ఉంది, ఇంకా డీటెయిల్స్ ఏమైనా తెలుసా ఎవరి గురించైనా? రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ముగ్గురిని ప్రయత్నించడం జరిగింది. దాంట్లో చిన్నారితో సహా మహిళను మొత్తం కూడా సజీవంగా బయటికి తీశారు. మరో మహిళ మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ముగ్గురిని ఇప్పటివరకు బయటకు తీయడం జరిగింది. ముగ్గురు వ్యక్తుల తర్వాత అంటే దాదాపు 10 నుంచి 14 మంది ఉంటారనేది మొదటి నుంచి అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు బిల్డర్ సత్యనారాయణ రెడ్డి ఎవరైతే టోలీ చౌక్లో నివాసం ఉంటూ ఇక్కడ అక్రమంగా కట్టడాలు చేపట్టినటువంటి G+6 మొత్తం 7 అంతస్తుల భవనాన్ని నిర్మించినటువంటి యజమాని ఇప్పటివరకు పోలీసులకు అందుబాటులోకి రాలేదు. అబ్స్కాండ్లో ఉండడంతో నిజానికి ఇక్కడ ఎంతమంది ఉంటున్నారు, ఎవరెవరు ఉన్నారు, సూపర్వైజింగ్ ఎవరు చేస్తున్నారు, వాచ్మెన్గా ఎవరు ఉన్నారు, ఎక్కడెక్కడ వాస్తున్నారు అనే విషయంపైన డైరెక్ట్గా సమాచారం రాలేదు. కేవలం ఎవరైతే దీంట్లో క్షతగాత్రులుగా ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మాత్రమే విజయనగరం జిల్లా అలాగే ఛత్తీస్గఢ్కి చెందినటువంటి వాసులు ఉన్నట్టుగా ఫైండ్ అవుట్ చేశారు. ఇక ఈ ఏరియాను మనం చూడొచ్చు. దాదాపు ఒక వాహనం కూడా రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాదాపు ఒక 4 వీలర్ సంబంధించి ఒక ఆటో అలాగే ఒక 2 వీలర్ని మినహాయిస్తే ఇలాంటి వాహనం రావడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. చాలా గ్రామం అట్మాస్ఫియర్ ఏరియా, కానీ కాలానుగుణంగా మొత్తం కూడా రియల్ ఎస్టేట్ భూమితో ఇబ్బడి ముబ్బడిగా అడ్డగోలు భవనాలు వెలిశాయి. ఇది ఈ రోజుది కాదు, దాదాపు 10 ఏళ్ల కాలంగా విపరీతమైనటువంటి బిల్డింగులు వెలుస్తూనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఏదైతుందో GHMCకి సంబంధించిన అధికార యంత్రాంగం ఎప్పుడు కూడా ఇటువైపు కన్నెత్తి చూడలేదనే విషయం ఈ బిల్డింగ్ డిమాలిష్ అయిన తర్వాత స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు మొత్తం కూడా అంటే ఇలాంటి ఏరియాలో చిన్నపాటి ఏరియాలో ఇలాంటి నానక్రామగూడ లాంటి ఏరియాలో 7 అంతస్తుల భవనాలు 360 గజాల విస్తీర్ణంలో 7 అంతస్తుల భవనం అంటే అది చిన్న మాట కాదు. ఖచ్చితంగా GHMC అధికారుల దృష్టిలో ఉంటుంది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి నిర్మాణ పనులు మొదలుపెట్టి తుది దశకు చేరుకున్నటువంటి క్రమంలో కూడా కనీసం GHMC అధికారులు ఇటువైపుగా రాలేదు, ఇటువైపుగా కనీసం కన్నెత్తి చూడలేదంటే సిచ్యువేషన్ ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. మామూలు మత్తులో ఏ విధంగా GHMC అధికారులు జోగుతున్నారే అనే అంశం స్పష్టంగా కనిపిస్తోంది. టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, పర్మిషన్స్ ఇచ్చేటటువంటి క్రమంలో కావచ్చు, ప్రతి టైంలో ఇక్కడ పవర్ కనెక్షన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఒక ఇల్లు కట్టాలంటే మొత్తం కూడా ఇల్లు కన్స్ట్రక్షన్ సంబంధించి నిర్మాణానికి తీసుకునే పర్మిషన్ని మొదలుకొని పవర్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ ప్రతి ఒక్కటి కూడా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క పర్మిషన్ GHMC అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళ కన్సర్న్లో ఉంటుంది. ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క అధికారి ఉంటారు. టౌన్ ప్లానింగ్ సంబంధించిన అధికారి ఒకరు, అలాగే కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి అధికారి ఒకరు. మొత్తం కూడా అంటే బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణం చేపట్టేటప్పుడు కానీ పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎలా చేస్తున్నారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఒకవేళ G+2కి పర్మిషన్ తీసుకొని అడ్డగోలుగా నిర్మాణాలు చేపడితే దాన్ని మానిటరింగ్ చేయడానికి స్పెషల్ ఇన్స్పెక్షన్ టీమ్స్ కూడా ఉంటాయి. కానీ ఇంత పెద్ద విభాగం GHMC విభాగం దాదాపు 100,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఎంప్లాయీస్ మొత్తం కూడా ఎవరైతే నిర్మాణాలు చేపడుతున్నటువంటి నిర్మాణదారులకు, బిల్డర్లకు కొత్తులుగా మారుతూ అడ్డగోళ్లు మామూళ్లకు ఎగబడుతూ మొత్తం కూడా భారీ ఎత్తున నజరానాలు తీసుకుంటూ మొత్తం కూడా గాలికి వదిలేశారు. దానికి పర్యవసానంగానే ఈరోజు ఈ బిల్డింగ్ పేకమ్మడలా కూలిపోయింది. ఎంతో మంది వలస కూలీల బలికి ఇది ప్రత్యక్ష కారణంగా కనిపిస్తోంది. ఒక్కటని కాదు, భాగ్యనగరంలో చెప్పుకుంటూ పోతే 5 జోన్లలో నార్త్ జోన్, ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్, సౌత్ జోన్ ఇలా 5 జోన్లలో కూడా ప్రతిసారి ఎక్కడో ఒక దగ్గర బిల్డింగ్ కూలిపోతూనే ఉంది. కేవలం వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నాం, అలాగే వాళ్ళపైన కేసులు నమోదు చేస్తున్నటువంటి అధికారులు ఎందుకు తుది దశలోనే మొదటి దశలోనే ఎందుకు ఆ పర్మిషన్స్ ఇవ్వడంలో ఎందుకు నిలిపివేయలేకపోతున్నారు? ఇలాంటి భవనాల నిర్మాణం కొనసాగుతున్నప్పుడు ఇటువైపు ఎందుకు కన్నెత్తి చూడలేనడానికి ఒకే సమాధానం కనిపిస్తుంది. వాళ్ళందరికీ కూడా మొత్తం కూడా మామూలు మత్తులో జోగుతున్నారు. కోట్ల రూపాయల అడ్డగోలు అక్రమ ధనాన్ని సంపాదించడమే ఆశయంగా GHMC అధికారులు పనిచేస్తున్నారు. ఇది మొత్తం కూడా ఇలాంటి వ్యవహారానికి చెక్ పడాలంటే ప్రభుత్వం కొంత ఇనిషియేషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం అక్రమ నిర్మాణాలు చేపట్టినప్పుడు బిల్డర్లపైన కేసులు నమోదు చేయడం, లేదంటే ఆ కన్స్ట్రక్షన్ చేసినటువంటి వ్యక్తిపైన చర్యలు తీసుకోవడం, లేదంటే అక్కడ నుండి అధికారులకు నోటీసులు ఇవ్వడం, లేదంటే డిపార్ట్మెంటల్ యాక్షన్స్ తీసుకోవడం లాంటి చర్యలు కాకుండా ముందస్తుగా ఎవరైనా అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇస్తే వాళ్లకు జైలు బాట పట్టే విధంగా కానీ, లేదంటే ఉద్యోగాలకు ఎసరు పెట్టేలా కొన్ని చర్యలు ఉంటే తప్ప ఇలాంటి వాటికి చెక్ పడే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఒకరిని కాదు, అవినీతి తిమింగలాల సంఖ్య అడ్డగోలు
అడ్డగోలుగా పెరిగిపోయింది. జిహెచ్ఎంసీ తమ ఇష్టానుసారంగా పర్మిషన్స్ ఇచ్చుకుంటూ పోతుంది, చూసేవారు ఎవరన్న రీతిలో వ్యవహరిస్తోంది. ఎందుకంటే మొత్తం ఇలాంటి కాలనీలో, ఇలాంటి కాజాగూడ లాంటి ఏరియా కావచ్చు, నానక్రామ్గూడ లాంటి ఏరియా కావచ్చు, రాయదుర్గం లాంటి ఏరియా కావచ్చు, ప్రతి ఏరియాలో కూడా ఇలాంటి భవనాలు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. వాటన్నిటినీ కూడా మానిటర్ చేయాల్సిన బాధ్యత, వాటన్నిటిని అక్రమ కట్టడాలను నిలిపివేసి నోటీసులు ఇచ్చి దాంట్లో ఎవరిని కూడా రెంటల్స్ని కానీ లేదంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ కానీ జరపకుండా సీజ్ చేయాల్సినటువంటి బాధ్యత, అలాంటి అధికారం జిహెచ్ఎంసీ అధికారులపై ఉంది. కానీ జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఇదంతా పక్కకు పెట్టి కేవలం మామూలు మత్తులో జోగుతున్నారనేటువంటి అంశం ఈ బిల్డింగ్ డిమాలిషన్ తో, బిల్డింగ్ కొలాప్స్ తో స్పష్టంగా కనిపిస్తోంది. నానక్రామ్ గూడలో ఈ ఒక్క భవనమే కాదు, దాదాపు 100 భవనాలు ఇక్కడ ఉన్నాయి. కేవలం ఇది ఒక నానక్రామ్ గూడకో లేదంటే గచ్చిబౌలి ఏరియాకో పరిమితమైనటువంటి అంశం కాదు. భాగ్యనగరంలో ఉన్న సుమారు అన్ని జోన్లలో 5 జోన్లలో ప్రతి ఏరియాలో కూడా, ప్రతి కాలనీలో కూడా ఒక కమర్షియల్ రింగ్ లాగా మొత్తం కూడా రెంట్లను కలెక్ట్ చేయాలన్నటువంటి ప్రకృతితో అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నారు. పేరుకు G+2 మొత్తం కూడా, అంటే 2 అంతస్తుల భవనానికి పర్మిషన్ తీసుకుంటున్నారు, తర్వాత అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నారు. నిర్మాణాలు చేపట్టే క్రమంలో జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదులు చేసిన స్థానికంగా ఫిర్యాదులు చేసిన ఆ ఫిర్యాదుల్ని పట్టించుకోవడం లేదనేది స్థానికులు పదే చెప్తున్నారు. సంఘటనా స్థలానికి మంత్రులు కూడా రావడం జరిగింది. దాదాపు కొద్దిసేపటికి రాత్రి మొత్తం కూడా చాలా మంది మంత్రులు ఉన్నారు. నగరానికి చెందిన మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. దీంతో పాటుగా అధికార యంత్రాంగం మొత్తం కూడా జిహెచ్ఎంసీ మేయర్, అలాగే స్థానిక పోలీసులు మొత్తం కూడా దాదాపు 3-4 పోలీస్ స్టేషన్ల నుంచి, అలాగే స్పెషల్ ఫోర్సెస్ మొత్తం కూడా ఇక్కడ నిమగ్నమయ్యాయి. పోలీసు అధికారులు డీసీపీ స్థాయి ర్యాంక్ నుంచి మొత్తం కూడా ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారుల వరకు ప్రతి ఒక్కరు ఇక్కడే ఉండి అర్ధరాత్రి నుంచి మొత్తం కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఏ ఒక్క చిన్న అవకాశం దొరికినా వాళ్ళను బయటికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మొత్తం కూడా పేక మేడలా కూడిన భవనం ఒక ఎత్తు అయితే అక్కడ కనీసం మనుషులు నడవడానికి కూడా వీలైనటువంటి పరిస్థితుల్లో ఆ భవనం కూలిపోయింది. చాలా కంజెస్టెడ్ ఏరియా, 360 గజాల్లో 7 అంతస్తుల భవనం అంటే మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఏరియాలో కన్స్ట్రక్షన్ చేయడం, అలాగే ఈ ఏరియాలోకి రావడానికి వాహనాలను తీసుకురావడం కూడా ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బందిగా మారిన క్రమంలో కొంత అవస్థగా మారింది. ఏదేమైనా దాదాపు 100 మంది ప్రాణాలు బలవుతున్నాయి. ఇలాంటి బిల్డింగులు కూలిపోతున్నాయి, అక్రమ బిల్డింగులు కూలిపోతున్నాయి ఉన్నాయి. ఇలాంటి బిల్డింగ్స్ కూలిపోయినటువంటి క్రమంలో మొత్తం కూడా వాటన్నింటినీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళు మొత్తం కూడా అంటే దాదాపు ప్రతిసారి కూడా బిల్డింగ్స్ కూలిపోయినప్పుడు క్రమశిక్షణ చర్యలు లేదంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం మాత్రమే కనిపిస్తుంది. కానీ దీనికి కారణభూతులుగా, అలాగే ఇలాంటి అక్రమ కట్టడాలకి తొత్తులుగా మారి అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇలాంటి చర్యలకు పాల్పడినటువంటి వాళ్ళపైన మాత్రం చర్యలు శూన్యంగా కనిపిస్తున్నాయి. జిహెచ్ఎంసీ అధికారుల పైన చర్యలు తీసుకోవాలి. అడ్డగోలు కోట్ల రూపాయలు వెనుకేసుకుంటున్నారు. ఏసీబీ రైడ్స్ జరిగినప్పుడు కూడా మనం చూడొచ్చు, టౌన్ ప్లానింగ్ అధికారుల దగ్గర 100 కోట్ల రూపాయలు, 10 సంఖ్యలో కోట్ల రూపాయలు కూడబెడుతున్నారు. మొత్తం కూడా అడ్డగోలు సంపాదననే లక్ష్యంగా మొత్తం కూడా వ్యవహారం నడుపుతున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్లో మార్పులు రావాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించినంత వరకు ఒకసారి చూద్దాం. దాదాపుగా మొత్తం కూడా అంటే ఈ కన్స్ట్రక్షన్ కూలడానికి ఒక అంశం అయితే, దీంట్లో మొత్తం కూడా నిర్మాణం చేపట్టే సమయంలో పట్టించుకోకపోవడం, అడ్డగోలు పర్మిషన్స్ ఇవ్వడం ఒక అంశం అయితే, దీంతో పాటుగా ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీని బిల్డింగ్ పక్కనే చాలా వీక్గా ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. వీక్గా ఉన్నటువంటి బిల్డింగ్స్కి ఆనుకొనే మరో భవనాన్ని నిర్మిస్తున్నారు. చాలా కమర్షియల్ బిల్డింగ్ అది. ఎక్కడైతే హైఫై జోన్స్లో అడ్డగోలుగా ఏర్పడినటువంటి క్రమంలో మినహాయిస్తే చాలా ఏరియాల్లో బిల్డింగ్స్ కొనసాగిస్తున్నారు. ఆ బిల్డింగ్ సంబంధించినటువంటి నిర్మాణ సమయాన్ని మొత్తం అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొత్తం కూడా ఇష్టానుసారంగా అడ్డగోలుగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు. బడా వెంచర్ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ చేశారు. కేవలం ఆ భవనం కూలిపోవడానికి డైరెక్ట్గా ప్రత్యక్షంగానే ఇది కారణంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద వెంచర్ని నిర్మించేటప్పుడు పక్కన ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అట్లా నిర్మాణం చేసుకునే క్రమంలో ఎట్లాంటి పరిస్థితులు అనే విషయం పైన కనీసం అవగాహన చేసుకోవాలి. కానీ వాటన్నింటినీ పట్టించుకోకుండా
భారీ ఎత్తున ఒక వెంచర్ను ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. దాదాపు 1000-1200 గజాలు ఉండేటువంటి ఈ నిర్మాణంలో భారీ ఎత్తున జిలిటన్ స్టిక్స్ని వాడారు. జిలిటన్ స్టిక్స్ను మొత్తం కూడా జిలిటన్ స్టిక్స్ను వాడారు. భారీగా పేలుడు శబ్దాలు వచ్చినప్పుడు అలాగే ఇలాంటి వెంచర్లు నిర్మిస్తున్నారు. తమ ఇళ్లకు క్రాక్స్ వస్తున్నాయంటూ పదే ఫిర్యాదులు చేసినా కనీసం పట్టించుకోలేదు. జిలిటన్ స్టిక్స్తో వాడాలన్నా లేదంటే అది దాదాపు చాలా లోతులో ఉంది చాలా లోతులో ఉన్నటువంటి భవనం ఇది. ఈ భవనానికి సంబంధించినటువంటి ఈ భవనం వల్లనే దాదాపు పక్కన ఉన్న బిల్డింగ్ మొత్తం కూడా నేల కొరిగింది. దాదాపు 7 అంతస్తుల భవనం ఈ నిర్మాణం చేపట్టడం వలన, ఈ భారీ ఎత్తునటువంటి వెంచర్లు నిర్మించడం వలన కుప్పకూలింది. ఒకసారి దాన్ని చూద్దాం, అసలు ఎట్లా నిర్మించారు, దానికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎట్లాంటి వైలేషన్స్ ఉన్నాయనే విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. షెడ్డు కూలిపోయినటువంటి ఏరియా, అదే బిల్డింగ్ నిర్మాణానికి చాలా ఇబ్బందిగా మారింది. జిలిటన్ స్టిక్స్ను మొత్తం కూడా వాల్ కన్స్ట్రక్షన్ చేయలేదు. దీనికి మొత్తం కూడా బీటీ వాల్ కన్స్ట్రక్షన్ చేయాలి. ఒక బిల్డింగ్ కట్టే ముందు సెల్లార్లు, డబుల్ సెల్లార్లను తీసే ముందు మొత్తం కూడా లోపల అండర్ గ్రౌండ్ నుంచి ఒక కన్స్ట్రక్షన్ చేయాలి. కానీ అలాంటి కన్స్ట్రక్షన్ చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి భూమిని కూడా ఒకసారి పరిశీలిస్తే మొత్తం కూడా మొరం, అంటే లూజ్ సాయిల్, ఇది లూజ్ సాయిల్ సంబంధించినటువంటి సాయిల్ మొత్తం కూడా దాదాపు చాలా పొడిమట్టు సంబంధించింది. ఇలాంటి పొడిమట్టు ఉన్నటువంటి ప్రాంతంలో ఒకవేళ కన్స్ట్రక్షన్స్ చేస్తే ఎట్లా ఉంటుంది అన్నటువంటి నాణ్యతకు సంబంధించిన ప్రమాణాలు ముందే చూసుకోవాలి. కానీ అలాంటివి ఏవి పట్టించుకోకుండా చూడొచ్చు. భారీ వెంచర్కి తెరతీశారు. ఇలాంటి వెంచర్కి పర్మిషన్స్ ఉన్నాయా లేదా, అలాగే దీనికి సంబంధించిన అనుమతుల విషయంలో జిహెచ్ఎంసీ అధికారులు ఎట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను పరిశీలించాలనే విషయం పైన ఒక క్లారిటీ లేదు. ఇప్పటి వరకు దీనిపైన జిహెచ్ఎంసీ అధికారులు కూడా నోరు విప్పనటువంటి కండిషన్ కనిపిస్తుంది. కేవలం అక్కడ పైన కట్టినటువంటి కన్స్ట్రక్షన్ మొత్తం కూడా బహుళ అంతస్తులు, 7 అంతస్తుల భవనానికి నిర్మాణానికి ఎలాంటి పర్మిషన్ లేవు. 360 గజాల్లో అడ్డగోలుగా నిర్మించారు. అదొక ఎత్తు అయితే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎండింగ్ లో ఉన్న సమయంలో దానికి ఎడ్జ్లో ఎలాంటి వాల్స్ ఎస్టాబ్లిష్ చేయకుండానే డైరెక్ట్గా డైరెక్ట్గా ఎట్లా తీసుకొచ్చారనే దానిపైన అది కనిపిస్తుంది. దాంతో పాటుగా ఈ మొత్తం కూడా చూడొచ్చు జిలిటన్ స్టిక్స్, ఇవి మొత్తం కూడా ఈ జిలిటన్ స్టిక్స్ని వాడినటువంటి జిలిటన్ స్టిక్స్ కూడా ఇక్కడే కనిపిస్తున్నాయి. ఇలాంటి స్టిక్స్ని మొత్తం వాడి భారీ ఎత్తున పేలుళ్ళు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా అంటే ఇక్కడ స్టోన్స్ని మొత్తం కూడా బ్రేక్ డౌన్ చేయడానికి ఇలాంటి జిలిటన్ స్టిక్స్ను వాడి మొత్తం కూడా అడ్డగోలుగా ఇష్టానుసారంగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇలాంటి భారీ వెంచర్ కొన్ని ఇల్లులు, అంటే దాదాపు ఒక ఇల్లే కాదు, దాదాపు ఇప్పుడు చూడొచ్చు మొత్తం కూడా అన్ని ఏరియాలకు సంబంధించిన బిల్డింగ్స్ చూడొచ్చు. ఏదైతే ఈ రేకులు కనిపిస్తున్నటువంటి పోర్షన్ మొత్తం కూడా ఈ వెంచర్కి సంబంధించినటువంటి బార్డర్, ఈ బార్డర్కి ఆనుకున్నటువంటి బిల్డింగ్స్ మొత్తం కూడా దాదాపు 3-4 అంతస్తుల భవనాలు ఉన్నాయి. ఆ భవనాలు కూడా కూలిపోవడానికి ఆస్కారం ఉండడంతో కొద్దిసేపటి క్రితమే జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళ మొత్తం కూడా ఖాళీ చేయించినటువంటి కండిషన్ కనిపిస్తుంది. ఇది కేవలం అధికార యంత్రాంగంలో వాళ్ళు చేయాల్సినటువంటి పనులు, వాళ్ళు చేయాల్సినటువంటి విధులు సక్రమంగా చేసి ఉంటే గనక ఇలాంటి కూల్చివేతలు కానీ, ఇలాంటి ఆపదలు కానీ, ఇలాంటి అక్రమ కట్టడాలకు సంబంధించిన డిమాలిషన్స్, బిల్డింగ్ కొలాప్స్ జరిగే అవకాశం లేదు. దీనికి పర్యవసానంగా చాలా మంది ప్రతిసారి కూడా నిర్మాణంలో ఉన్నటువంటి క్రమంలోనే కూలీలు బలవుతున్నారు, లేదంటే రెంటల్స్గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బలవుతున్నారు. జిహెచ్ఎంసీ అధికార యంత్రాంగం ఎక్కడా కూడా కనీసం ఈ సమెత్తు కూడా తమ ఉద్యోగం చేయలేదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ నగరంలో మొత్తం కూడా పుట్టగొడుగుల్లా ఇష్టానుసారంగా అడ్డగోలు అక్రమ కట్టడాలు వెలిశాయి. వాటన్నింటికీ ముందు ఎప్పుడైతే పర్మిషన్స్ ఇచ్చినటువంటి క్రమంలోనే
అడ్డుకట్ట వేయాలి. కానీ ఆ పర్మిషన్ ఇచ్చిన క్రమంలో G+2 ఇస్తున్నారు. అక్రమంగా మరో 3-4 అంతస్తులు ఎక్కువ చేసి కట్టినప్పుడు వాటిని గాలికి వదిలేసి తమకు మామూలు ఇస్తే వాటిని మొత్తం కూడా పక్కదారి పట్టిస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ గా ఇది ఒక బంగ్లా మాత్రం కూలిపోయింది కాబట్టి ఈరోజు కొంతమంది జీవితాలు ఛిద్రమయ్యాయి కాబట్టి ఈ ఇన్సిడెంట్ మనకు కనిపిస్తుంది. కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు పునరావృతం కాకుండా ఉండాలంటే వాటన్నిటికీ చెక్ పెట్టాలి. కానీ అర్ధరాత్రికి రాత్రి ఈ మొత్తం కూడా చేసేటువంటి పరిస్థితులు, దాంట్లో మార్పులు తేవాలంటే సమూలంగా అధికారులకు వెన్నులో వణుకు పుట్టే రీతిలో కొన్ని అమెండ్మెంట్స్ కొన్ని చట్టాలను తీసుకురావాలి. ఒకవేళ GHMC అధికారి అక్కడ ఉన్నటువంటి అధికారి తప్పు చేసి పర్మిషన్ ఇస్తే ఏ అధికారి అయితే పర్మిషన్ ఇచ్చాడో ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారికి జైలు శిక్ష పడుతుందని కానీ, లేదంటే ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తారని కానీ, ఇట్లాంటి చాలా రకాలైనటువంటి కొన్ని మొత్తం కూడా చట్టాలను తీసుకొస్తే కనుక ఈజీగా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిసారి కూడా బిల్డింగ్ కూలిపోయినప్పుడు 304 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తారు. తర్వాత వాళ్ళంతా కూడా బెయిల్ తీసుకొని బయటకు వస్తారు. అంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక నిర్లక్ష్యం జరిగింది, ఒక ప్రభుత్వ అధికారి దాంట్లో మామూలు మత్తులో ఉండిపోయాడు. దాంతో పాటుగా అక్కడ బిల్డర్ కూడా వాళ్ళకు మామూళ్లను ఎరవేసి మొత్తం కూడా డబ్బులు పెట్టి మొత్తం కూడా కమర్షియల్ బిల్డింగ్లను అడ్డగోలుగా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు వాళ్ళపైన ఎందుకు చర్యలు ఉండడం లేదు. ఇలాంటి చాలా మంది చనిపోయినప్పుడు ఎక్స్గ్రేషన్లు ఇచ్చినంత మాత్రాన బాధితులకు న్యాయం పూర్తి స్థాయిలో జరిగినట్టు కాదన్నది అందరూ భావిస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి GHMC అధికారులు కోట్ల రూపాయలను నొక్కేస్తూ మొత్తం కూడా అడ్డగోలు పర్మిషన్ ఇస్తున్నటువంటి GHMC అధికారులకు బుద్ధి రావాలన్నా, వాళ్ళకు శాశ్వతంగా ఒక మొత్తం కూడా వాళ్ళకు సంబంధించిన దానికి చెక్ పడాలంటే, అక్రమ నిర్మాణాలకు కట్టడి చేయాలంటే ఇప్పటివరకు అయినటువంటి కట్టడాలను నిలిపేయడం కానీ లేదా డిమాలిషన్ చేసినటువంటి క్రమంలో కూడా చాలా వరకు కాలనీ వాసులు ఎదురుతున్నటువంటి ఘటనలు ఉన్నాయి. కానీ ముందుగానే పర్మిషన్ ఇచ్చేటప్పుడే వాటికి అడ్డుకట్ట వేస్తే చాలా ఈజీగా ఉంటుంది. కానీ పర్మిషన్స్ ఇచ్చినటువంటి క్రమంలో తమ ఇష్టానుసారంగా పర్మిషన్స్ ఇస్తున్నారు. అడ్డగోలు నిర్మాణాలకు వాళ్ళే ప్రోత్సాహాలకు అందిస్తున్నారు. పర్మిషన్ లేకుండానే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వాటన్నిటిని కూడా చేసి ఇలాంటి బిల్డింగ్ కొలాప్స్ కి డైరెక్ట్ ప్రత్యక్షంగా కారణమవుతున్నారు. GHMC అధికారులను వందల సార్లు వేల సార్లు మీడియాలు కానీ అలాగే ప్రభుత్వాలు కానీ దుమ్మెత్తిపోసిన వాళ్ళపైన చర్యలు తీసుకున్నా వాళ్ళ లోపల ఇసుమంతైనా మార్పు రావడం లేదు. పోతే పోయాయి వేరే వాళ్ళ ప్రాణాలు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే చనిపోతున్న వాళ్ళంతా కూడా సామాన్య సగటు జీవులు. వాళ్ళంతా కూడా కూలీల కోసం పక్క రాష్ట్రాల నుంచి పక్క జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి జీవనం గడుపుతున్న వాళ్ళంతా పొట్ట చేత పట్టుకొని నగరానికి వచ్చి వలస కూలీలుగా ఉన్నారు. వాళ్ళకు పోరాడే శక్తి ఉండదు, కోర్టులపై అవగాహన ఉండదు, వాళ్ళపైన కనీసం ఏ అధికారిని సంప్రదించాలి, ఎలాంటి సత్వర న్యాయాన్ని పొందాలనే విషయం పైన కూడా అవగాహన ఉండదు. కేవలం కూలి చేసుకోవడం, వచ్చినటువంటి డబ్బులతో తమ డేను గడపడమే వాళ్ళకి తెలుసు తప్ప మిగతా వ్యవహారాలు తెలియదు. ఇలాంటి క్రమంలోనే మొత్తం కూడా కూలీలు ఉండడం, వాళ్ళు చనిపోయిన తర్వాత ఎవరు పట్టించుకునే వారు లేరన్నట్టుగా GHMC అధికారులు కానీ లేదంటే మిగతా వాళ్ళు కానీ కేసులు నమోదైనా లేదంటే మిగతా సంబంధించిన క్రమశిక్షణ చర్యల కింద ఇలాంటి కేసులు తీసుకున్న వాళ్ళపైన అక్కడికే గాలికి వదిలేస్తున్నారు తప్ప ఫర్దర్ గా ఎలాంటి యాక్షన్ ఉండడం లేదు. దీనిపైన శాశ్వతంగా ప్రభుత్వం అయితే దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. GHMC అధికారుల మొద్దు నిద్ర నుంచి వాళ్ళని మత్తు వదిలించాల్సిన అవసరం కనిపిస్తోంది. కేవలం డబ్బే పరమావధిగా మొత్తం కూడా అక్రమ సంపాదనే పరమావధిగా మొత్తం కూడా GHMC అధికార యంత్రాంగం పనిచేస్తోంది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్నటువంటి ప్రతి అధికారి కూడా మామూలు మత్తులో జోగుతున్నారు. అది పెద్ద వెంచర్లు కావచ్చు, డూప్లెక్స్ బంగ్లాలు కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, అలాగే చిన్నపాటి కాలనీలో అడ్డగోలుగా వెలుస్తున్నటువంటి భవనాలు కావచ్చు. విషయం ఏదైనా అక్రమ కట్టడాలకి GHMC ఆజ్యం పోస్తుందనేది ప్రత్యక్ష ఉదాహరణలు ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఈ ఇన్సిడెంట్లను ముందుంచుకొని కొన్ని మార్పులు చేర్పులు తీసుకువచ్చి ఆ GHMC అధికారి ఎవరైతే పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారి కానీ అక్కడ ఉన్నటువంటి అక్రమాలకు పాల్పడి అడ్డగోలు సంపాదన కోసం ఇలాంటి పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి పైన సూటిగా గురిపెట్టి వాళ్ళపైన ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటే ఇలాంటివి పునరావృతమయ్యే అవకాశం లేదు. కానీ కేవలం ఏదైతే వాళ్ళకు సంబంధించినటువంటి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదంటే వాళ్ళపైన కేసులు నమోదు చేయడం, తూతు మంత్రంగా తర్వాత వాళ్ళు కోర్టులకు వెళ్ళడం లేదంటే క్షతగాత్రులకు డబ్బులు ఇచ్చి కేసులను కాంప్రమైజ్ చేసుకోవడం ఇట్లాంటి ఇన్సిడెంట్లే జరుగుతున్నాయి. కానీ సూటిగా వాళ్ళపైన కొరడా దెబ్బ తగిలే రీతిలో ఎలాంటి చర్యలు ఉండడం లేదు. ఖచ్చితంగా GHMC వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి అడుగున వాళ్ళ అవినీతి స్పష్టంగా కనిపిస్తోంది. వాటిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ బిల్డింగ్ తీసుకుంటే ఒక బిల్డింగ్ నిర్మించాలంటే మామూలుగా ఇప్పుడు ఇది నానక్రామ్ గూడలోని కాజాగూడలో ఉన్నటువంటి బిల్డింగ్ ఇది మొత్తం కూడా 7 అంతస్తుల భవనం. 360 గజాల్లో ఒక కన్స్ట్రక్షన్ కు పర్మిషన్ ఇవ్వాలంటే ముందుగా అక్కడ ఫీల్డ్ ఆఫీసర్ గ్రౌండ్ కు వస్తాడు. ఫీల్డ్ ఆఫీసర్ ముందుగా మానిటర్ చేస్తాడు. అక్కడ
ద హౌస్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ అబ్జర్వ్ చేస్తారు. ప్లాన్ నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి స్థలానికి సూటబుల్ అవుతుందా లేదా అనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తారు. చేసిన తర్వాత అక్కడ ఎంతవరకు స్పేస్ వదిలేయాలి, సెట్ బ్యాక్స్ ఎంత ఉండాలి, అట్లాగే భవన నిర్మాణం ఎంత వైశాల్యం ఉండాలి, ఆ ఉన్నటువంటి భవనం వైశాల్యంలో నిర్మించడమే కాకుండా అక్కడ G+2 నిర్మించాలా, G+1 నిర్మించాలా, లేదంటే కమర్షియల్ ఆస్పెక్ట్ లేకుండా కేవలం ఇండిపెండెంట్ ఇల్లును నిర్మించాలా, ఇలాంటి అన్ని అంశాలను వాళ్ళు డిసైడ్ చేయాలి. కానీ ఎక్కడా కూడా అలాంటి డిసైడ్ చేసే పరిస్థితి లేదు. ఇంజనీర్ల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా భవనాలు నిర్మించేటువంటి యజమానులు లేదంటే బిల్డర్లు డైరెక్ట్ గా తెచ్చుకుంటారు. వాళ్ళు తెచ్చుకున్నటువంటి ప్లాన్ ను, ఆ ప్లాన్ కాపీని డైరెక్ట్ గా ఇల్లు పర్మిషన్ కు GHMC అధికారులు ఓకే చేస్తున్నారు. వాళ్ళకు కావాల్సిన డబ్బు చేతిలో పెడితే సరే, వాళ్ళకి కావాల్సినటువంటి ప్లాన్ ఏదైనా ఓకే చేస్తున్నారు. కానీ నిజానికి GHMC అధికారుల విధులు అవి కాదు. వాళ్ళు మొత్తం కూడా వాళ్ళే డిసైడ్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి నేల ఉన్నటువంటి సారం ఎట్లా ఉందని చూడాలి. మొత్తం కూడా పొడి మట్టిది, దాదాపు ఎవరైనా ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. మొత్తం పొడి మట్టికి సంబంధించినటువంటి మట్టిది. ఈ మట్టిలో కనీసం పిల్లర్స్ వేసినా కానీ నిలబడితే నిలబడవా. అట్లాగే ఇలాంటి మట్టి ఉన్నటువంటి ప్రాంతంలో పక్కన ఉన్నటువంటి భవనాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టానుసారంగా ఈ బడా బిల్డర్ తన ఇష్టానుసారంగా నిర్మించాడు. కనీసం ఈ నిర్మాణం జరుగుతున్న క్రమంలో GHMC అధికారులు ఎందుకు చూసి చూడనట్టుగా ఉన్నారు. మొత్తం కూడా మామూలుకి ఎగబడినటువంటి స్పష్టమైనటువంటి వ్యవహారం కనిపిస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఎంతమంది వచ్చినా GHMC అధికారుల తీరులో మార్పు రావడం లేదు. ప్రభుత్వం ప్రతిసారి ప్రతిష్టాత్మకంగా తీసుకొని GHMC అధికారులు మంచి పనితీరును అందించాలి, అలాగే అక్రమ కట్టడాలను కూల్చివేయాలి, మొత్తం కూడా అవినీతిని పారద్రోలాలంటూ ప్రభుత్వం పదే పదే పిలుపునిస్తున్న GHMC అధికారుల తీరులో ఈ సుమెంతైనా మార్పు కనిపించడం లేదు. వాళ్ళంతా కూడా తమ ఇష్టానుసారంగా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది మొత్తానికి బిల్డింగ్ దగ్గరటువంటి సిచ్యువేషన్. మొత్తం బిల్డింగ్ కొలాప్స్ అయినటువంటి ఘటనా ప్రాంతంలో కేవలం ఈ బిల్డింగ్ కూలిపోవడం, 360 గజాల్లో 7 అంతస్తుల భవనం కూలిపోవడానికి అడ్డగోలుగా అక్రమ కట్టడాలు, అట్లాగే ఇష్టానుసారంగా బడా బిల్డింగ్ కట్టడం ఒక ఎత్తు అయితే, ఎలాంటి కనీసం ప్రికాషన్స్ లేకుండా కాంపౌండ్ వాళ్ళని ఫిక్సప్ చేయకుండా మొత్తం కూడా ఉన్నటువంటి బిల్డింగ్ సపోర్ట్ ఇవ్వకుండా ఇలాంటి పొడిమట్టి ఉన్నటువంటి ప్రాంతంలో ఇంత బడా సెల్లార్ను తీయడం, G+ మొత్తం సెల్లార్లోనే 3 అంతస్తుల సెల్లార్ను కన్స్ట్రక్ట్ చేయాలని డిసైడ్ అవ్వడం అనేది ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. కేవలం GHMC అధికారుల తీరులో మార్పు రావాలి, అట్లాగే GHMC అధికారుల అవినీతికి చెక్ పడితే తప్ప ఇలాంటి ఈ వ్యవహారంలో కొంత మార్పు వచ్చే అవకాశం కనిపించడం లేదు. మిగతా సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపు 10 నుంచి 12 మంది వరకు క్షతగాత్రులు భవనం లోపల ఉన్నారంటారు. వాళ్ళందరినీ కూడా తీసే ప్రయత్నం చేస్తున్నారు.